ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవాలయం 3 భాగాలుగా ఉండేది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో మరి మానవులు చేసినటువంటి ప్రతి పాపము నిమిత్తం వారు బలులుగా ఒక ఎద్దునో మరి ఏదో ఒక పశువుని వధించేవారు. ఆ యొక్క రక్తాన్ని తీసుకుని వచ్చే ప్రధాన యాజకుడు ఆ యొక్క కవనెంట్ మీద, దేవుని యొక్క మందసం మీద ప్రోక్షింపజేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ దిగి వచ్చి వారి యొక్క ప్రతి పాపాలని కూడా క్షమించేవారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు నూతన నిబంధనలో ఆయన మానవ రూపిగా ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన శిలువ త్యాగము చేసి ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచి వెళ్ళారు. ఎందుకొరకు అనంటే గనక నీవు నేను ఆయన ఉండేటువంటి పరిశుద్ధ స్థలములో నివసించాలని. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రి యొద్దకు వెళ్ళేటప్పుడు ఆయన తెలియజేస్తున్నారు, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తున్నానని. పాత నిబంధన, క్రొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే పాత నిబంధనలో ఒక త్యాగం ఉన్నది. మానవులు చేసినటువంటి ప్రతి పాపముల నిమిత్తము ఒక పశువు వధించబడి ఒక పశువు త్యాగమయ్యి ఉండేది. నూతన నిబంధనలో ఆ పశువుకి బదులుగా యేసుక్రీస్తు ప్రభుల వారే తనను తాను త్యాగము చేసుకున్నారు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ హృదయం అనే ఆలయంలో ఆయన నివసిస్తున్నప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, తలంపులు, కార్యాలు సమస్తాన్ని కూడా నీవు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? లేదా నీ హృదయంలో వ్యర్థమైనటువంటి వాటన్నిటినీ కూడా నీవు ఉంచుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, పాత నిబంధన గ్రంథములో దేవుని యొక్క మహిమ దిగి రావాలంటే ఒక త్యాగం కనిపిస్తుంది. అక్కడ ఒక పశువు బలిగా సమర్పించబడుతుంది. నూతన నిబంధనలో చూసుకున్నట్లయితే ఆయన ఉండేటువంటి పరలోక రాజ్య పట్టణము మనకిచ్చు నిమిత్తము ఆయనే తన్ను తాను బలి పశువుగా సమర్పించుకున్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీ హృదయంలోనే, నీ హృదయం అనే ఆలయంలోనే నివాసము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయన ఉండాలని ఇష్టపడుతున్నప్పుడు నీవేం త్యాగం చేస్తున్నావు? నీ దేవుడే నీకు ఒక మాదిరికరమైనటువంటి త్యాగాన్ని చూపించి వెళ్ళారు. మరి ఆయన కొరకు, ఆయన నీ హృదయంలో నివాసం చేయాలంటే నీవు ఎటువంటి త్యాగం చేస్తున్నావు? ఆయనకిష్టమైనటువంటి ఆలోచనలన్నీ, ఆయనకిష్టమైనటువంటి తలంపులు, నోటి మాటలు, ప్రవర్తన సమస్తాన్ని కూడాను నువ్వు త్యాగముగా చేయగలుగుతున్నావా? ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు నా కొరకే ఈ మాటలు మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే త్యాగము లేకుండా బహుమానమైతే గనక లేదు. త్యాగము లేకుండా దేవుని మహిమైతే లేదు. త్యాగము లేకుండా దేవుని యొక్క నిత్య జీవ రాజ్యం లేదు. నిత్య జీవ రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే నీకు మాదిరికరంగా నీ దేవుడు చూపించినటువంటి త్యాగాన్ని ఇంతవరకు కూడాను నువ్వు త్యాగం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవునికి ఇష్టం లేని ప్రతి ఒక్క కార్యాన్ని కూడా నువ్వు త్యాగము చేసి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా ఆయన జవాబును నువ్వు పొందుకుంటావు. నువ్వు వేచి చూడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకొరకనంటే ఆయన కొరకు నువ్వు త్యాగం చేసావు. నీ త్యాగాన్ని బట్టి ఆయన దిగి వస్తాడు.
దేవుని మందసం మీద ప్రధాన యాజకుడు ఆ యొక్క పశువు రక్తాన్ని ప్రోక్షింపచేస్తున్నప్పుడు దేవుని మహిమ ఏ రీతిగా దిగి వచ్చిందో అదే రీతిగా దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రతి ఒక్క కార్యాలని కూడా నువ్వు త్యాగముగా విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా ఆయన మహిమను చూస్తావు. నువ్వు ప్రార్థించే ప్రార్థనకి నిశ్చయముగా ఆయన జవాబిస్తాడు. అటి కృప దేవుడినికి దయచేయనుగాక. ఆమెన్.